జై హింద్ సార్. నా పేరు మోహన్. నేను పారామిలిటరీలో ఎస్ఎస్బి సోల్జర్గా పనిచేస్తున్నాను. మాది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మదనపల్లి రెవెన్యూ డివిజన్ మానేవారిపల్లి పంచాయతీ చిట్టెమారపల్లి గ్రామం. మా ఊరిలో చిన్నప్ప గారి రెడ్డప్ప అనే రౌడీ వెధవతో కలిసి లక్ష్మణ్ గారి ఆంజప్ప, బోడె రెడ్డప్ప అనే ఈ ముగ్గురు మా ఊరిలో చేస్తున్నటువంటి అన్యాయాలు మరియు ఆక్రమణల గురించి పూర్తిగా నేను ఎవిడెన్స్తో సహా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒకసారి గమనించండి సార్. 2023లో చిన్నప్పగా రెడ్డప్ప సదర్ స్టార్ రోడ్డు ప్లాన్ పక్కకు మార్చి చుట్టుపక్కల ఉన్న పటాభూములను నష్టపరిచి మాకు అన్యాయం చేస్తున్నాడు. గ్రామంలో అన్యాయాలు, అరాచకాలు సృష్టించి ఆడవాళ్ళపై అసభ్యంగా బూతులు తిడుతూ మొచ్చుగొడవలు, బండిగుట్టాలు, ఇనుపరాడ్లు ఎత్తుకొని అతని అనుచరులతో తిరుగుతూ అడ్డం చెప్పిన వాళ్ళపై హత్యా ప్రయత్నాలు చేస్తున్నాడనేసి మేము కంప్లైంట్ చేశాము. ఇతనిపైన మేము కనీసం 45 మంది సంతకాలు చేసి 2023లో స్టేషన్లోన మరియు ఇలా అర్జీ రూపంలోన ఎన్నో విధాలుగా మేము కంప్లైంట్ చేసినా కూడా ఇతనిపైన కనీసం ఒక చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదు. ఈ చిన్నప్పగారి రెడ్డప్ప తన అనుచరులైనటువంటి బోడె రెడ్డప్ప, లక్ష్మణ్ గారి ఆంజప్పతో కలిసి ప్రస్తుతం కూడా ప్రభుత్వ భూములు మరియు పట్టాదారులైనటువంటి మా గ్రామస్తుల భూములను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఇది గమనించండి సార్. ఇది వీళ్ళు చెరువులను ఆక్రమించుకున్న దానికి ఒక చిన్న ఎవిడెన్స్ ఇదేంటంటే ఇది మా ఊరిలో 70 సంవత్సరాల క్రితం త్రాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి త్రాగునీటి చేదబావి అన్నమాట. దీనిని డ్రైనేజ్ గుంతగా మార్చుకొని లక్ష్మణ్ గారి ఆంజప్ప లెట్రిన్ గుంతగా మార్చుకొని యూజ్ చేసుకుంటున్నాడు. అది తెలిసిన అధికారులు స్పందిస్తున్నారని గమనించి ఆ చేదబావిని పూర్తిగా కొల్లగొట్టి పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై వేసి పూర్తిగా సిమెంట్ రోడ్డుని పూడ్చివేశాడు. ఈ విధంగా లక్ష్మణ్ గారి ఆంజప్ప, బోడె రెడ్డప్ప మా ఊరిలో ఉన్న చెరువులను మరియు ప్రభుత్వం వారు నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లను మరియు పశువుల బీడు భూములను, ఆ తర్వాత త్రాగునీటి చేదబావిని ఈ విధంగా ఆక్రమించుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. మా ఊరిలో మునిరత్నమ్మ అనే ఆడామిని రెచ్చగొట్టి ఆమెతో కలిసి ఈ లక్ష్మణ్ గారి ఆంజప్ప రోడ్డుకి అడ్డంగా బండలు నాటి రోడ్డును అడ్డగించాడు. ఇలా అడ్డగించిన తర్వాత రోడ్డునే లేకుండా పూర్తిగా మట్టి వేసి పూడ్చివేశాడు. దీన్ని ఒకసారి గమనించండి. ఒకవైపు రోడ్డుకు అడ్డంగా బండలు నాటారు, మరోవైపు రోడ్డుకు అడ్డంగా కూసాలను నాటారు. ఈ విధంగా రోడ్డుని ఇరుపక్కల అడ్డగించి పూర్తిగా సిమెంట్ రోడ్డుని ఆక్రమించుకున్నారు. ఈ ఫోటోలో మీరు క్లియర్గా చూడొచ్చు. ఆంజప్ప ఇంటి ముందర ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు, ఆ తర్వాత ఇది ఆంజప్ప ఇంటి ముందర ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు, దాని పక్కనే ఉన్న చేదబావి, వీటన్నిటిని ఆక్రమించి ఈ విధంగా వాటిపైన మట్టి వేసి పూర్తిగా పూడ్చివేశాడు. దయచేసి కనీసం వీరు చేస్తున్న అక్రమాల గురించి మరియు అరాచకాలను ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి రౌడీ వెధవలకి, ఆక్రమణదారులకి బుద్ధి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.